మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అకస్మాత్తుగా కారులో మంటలు ఎగిసిపడడంతో కారు నుండి డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. శామీర్పేట్ నుంచి కీసరకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ స్పాట్ నుంచి అందిస్తారు. విక్రమ్, చెప్పండి, తరచూ కారు ప్రమాదాలు ఇలా అగ్నికి అవుతూనే ఉన్నాయి అంటే నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అరుణ, ఈ ప్రమాదానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఓఆర్ఆర్ సంబంధించి దుండిగల్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ పైన ఓఆర్ఆర్ పైన ఎక్కడం జరిగింది. అయితే ఇతను హనుమకొండ ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్గా పోలీసులు గుర్తించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఇక్కడ 5 గంటల ప్రాంతంలో దుండిగల్ ఓఆర్ఆర్ పై ఎక్కిన దుర్గా ప్రసాద్ 5:30 గంటల ప్రాంతంలోనే శామీర్పేట ఎగ్జిట్ గేట్ దాటగానే ఉన్న పక్కనే నిద్ర రావడంతో పక్కన ఆపుకోవడం జరిగింది. కారును పూర్తిగా ఆపివేసి నిద్రించే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఏసీ లీక్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు అయితే ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కారులో ఏసీ లీక్ కావడము, హీటర్ ఆన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ దుర్గా ప్రసాద్ హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్ళే ఉదయంనే 5 గంటలకు బయలుదేరారు. కానీ 5:30 గంటల ప్రాంతంలో అతనికి నిద్ర రావడంతో కారును పక్కన ఓఆర్ఆర్ పైనే పక్కన ఆపి నిద్రించే ప్రయత్నం చేశాడు. ఏసీలో ఒక్కసారిగా మంటలు రావడం, షార్ట్ సర్క్యూట్ జరగడము కారణాల వల్ల ఒక్కసారిగా కారు అయితే పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఇందులోనే దుర్గా ప్రసాద్ పూర్తిగా సజీవ దహనమైన పరిస్థితి అయితే ఉంది. కారు పూర్తిగా మొత్తం మంటల్లో అగ్నికి ఆహుతి అయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. కారు మొత్తం ఏసీ పూర్తిగా అంటుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దుర్గా ప్రసాద్ హనుమకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు దుర్గా ప్రసాద్ మొన్ననే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి తిరిగి ఈరోజు ఉదయం హన్మకొండకు బయలుదేరుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కార్ ఇది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, హనుమకొండ సంబంధించి ఈ కార్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. అయితే శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.